హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఎలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. చేప ముక్కలను తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నట్లయితే పెరుగు వేసి నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ చేప ముక్కలో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, మిస్ అయింది. అలాగే ఒక 2 టీ స్పూన్ బియ్యం పిండి, ఒక 2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. టేస్టీగా ఉంటాయి శనగపిండి వేయటం వల్ల. అలాగే ఒక 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, బైండింగ్ కోసం మనకి. ఈ చేప ముక్కలు అరకిలోకి ఎక్కువ. ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి, నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్ తీసుకుని వేసుకోవాలి. మనకి ఫంక్షన్స్లో చేసే చేపల ఫ్రై ప్రాసెస్ అండి ఇది. మొత్తం ఇప్పుడు చేప ముక్కలకి అంతా పట్టించేద్దాం. కొంచెం కారం తక్కువ అయింది, కొద్దిగా కారం వేసుకుందాం, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. మొత్తం మసాలాలంతా చేప ముక్కలకు పట్టించేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసినట్లయితేనే బాగా వస్తాయి. కనీసం అరగంటన్నా చేయాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా గుంటలా ఉన్న మూకుడు పెట్టుకున్నట్లయితే ఆయిల్ తక్కువ పడుతుంది. చూడండి, ఆయిల్ తక్కువ వేసాం కదా. దీనిలో ఇప్పుడు ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు ఫ్రైన్ అంతా క్రిస్పీగా ఉండి లోపలంతా జ్యూసీగా ఉంటాయి. చూడండి, 2 వైపులా ఈవెన్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని, హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కానీ లోపల ఉడకదు. సిమ్లో కూడా పెట్టకూడదు. సిమ్లో పెట్టినట్లయితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఎక్కువ. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. కొంచెం రెడ్ కలర్ వస్తాయన్నమాట. శనగపిండి వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపలపై రెడీ. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.